జన చైతన్య వేదిక యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. గత 3-4 సంవత్సరాలుగా దాదాపు ఒక 24-25 ప్రపంచ దేశాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు సంగిరెడ్డి హనుమంతరెడ్డి గారు. వారు ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరంకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈరోజు మన జన చైతన్య వేదిక కార్యాలయానికి వారు విచ్చేసిన కారణం ఒక ముఖ్యమైన అంశాన్ని చర్చించేందుకు వారు ఇక్కడికి విచ్చేశారు. ఆ అంశమే విగ్రహాలు. ముందుగా ఈ విగ్రహాలు అనే అంశానికి సంబంధించి వారిని అడిగి ప్రపంచంలో ఈ విగ్రహాలకు సంబంధించిన అనుభవాలను వారి ద్వారా తెలుసుకుందాం. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్కారం హనుమంతరెడ్డి గారు. నమస్తే, ధన్యవాదాలు. సార్, దాదాపుగా మీరు మీ కన్నులతో చూసిన ప్రపంచాన్ని మాకు కూడా క్లియర్గా అర్థమయ్యేలాగా అక్కడ ఉన్నటువంటి పలు సామాజిక, ఆర్థిక, భౌతిక సంబంధించిన చారిత్రక నేపథ్యాలను కావచ్చు మీరు చక్కగా తెలియజేస్తున్నారు సార్ పలు ఇంటర్వ్యూ రూపంలో. ఇప్పుడు మనం ఈ విగ్రహాలు అనే టాపిక్ని తీసుకున్నాం సార్. అసలు ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ విగ్రహాలు అనే అంశాన్ని తీసుకుంటే కనుక సార్, ముఖ్యంగా ఏ లక్ష్యంతో లేదా ఏ కారణంతో ఏ ఉద్దేశంతో ఈ ప్రపంచవ్యాప్తంగా లేదా ఏ రంగాలకు చెందినటువంటి నిపుణులకు ఈ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అనే ప్రశ్నతో మనం ఈ కార్యక్రమాన్ని మొదలెడదాం సార్. ప్రపంచంలో మొట్టమొదటిగా రాచరిక వ్యవస్థ బాగా ఉన్న రోజుల్లో రాజుల విజయాలని, వాళ్ళది అవునో కాదో, నిజమో అబద్ధమో తెలియని ఘనతలను చాటుకోవడానికి వాళ్ళ విగ్రహాలను పెట్టుకోవడం ప్రారంభించారు. అందులో భాగంగానే నియంతలైన రోమన్ చక్రవర్తులు కూడా తమ విగ్రహాలను పెట్టుకున్నారు. ఆ తర్వాత మన దేశానికి సంబంధించినంత వరకు ముందుగా వైదిక వాదులు వాళ్ళ నాగరికతకు సంబంధించిన గుర్తులను, చిహ్నాలను, గుర్రాలను గోడల మీద చిత్రీకరించుకునేవాళ్ళు. వాళ్ళ విజయ ఘటనలను కూడా నడివీధుల్లో బొమ్మలుగా పెట్టుకునేవాళ్ళు. తర్వాత ఈనాడు పరిస్థితులు వచ్చేటప్పటికీ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళు ఎన్నికల్లో గెలవడానికి, వాళ్ళ అసమర్థతలను కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళ వారసత్వాన్ని కొనసాగించుకోవడానికి, ఆధిపత్యాన్ని తర్వాత మళ్ళా ఎన్నికల్లో గెలవడానికి మొదలుపెట్టారు. మీరు ఒక విషయం ప్రపంచ దేశాల్లో ఎలా ఉంది అని అడిగారు కాబట్టి నేను తిరిగిన దేశాలన్నింటిలో ఒక 3-4 ప్రస్తావిస్తాను. రష్యాలో స్టాలిన్ విగ్రహాలు ఒకప్పుడు ఎక్కువగా ఉండేటివి. వాటి మీద వచ్చిన అసత్య ప్రచారం వల్ల కొద్దిగా తగ్గినాయి ఇప్పుడు. ఆ తర్వాత స్థానం లెనిన్ కూడా 1991 యుఎస్ఎస్ఆర్ కూలిపోక మునుపు దాదాపు 15,000 విగ్రహాలు లెనిన్ ప్రపంచవ్యాప్తంగా ఉంటే ఈరోజు అవి 7,000కు పడిపోయినాయి. 6,000 రష్యాలోనే ఉన్నాయి, 80 విగ్రహాలు మాస్కోలోనే ఉన్నాయి. తర్వాత చైనాకు వచ్చేటప్పటికి అక్కడ ఒక రాజుకు సంబంధించిన గువాంగ్ యు అనే ఒక రాజు, ఆయన 1860-220 ప్రస్తుత శకంలో పాలించిన వ్యక్తి. అతని మంచితనాన్ని ఆస్కారంగా పెట్టుకొని ఆయన విగ్రహాలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మావో విగ్రహాలు కూడా ఎక్కువగా, అంటే మరీ ఎక్కువ కాదు కానీ అంతకంటే ఎక్కువ బుద్ధుని విగ్రహాలు అక్కడ కానీ వియత్నాంలో కానీ బుద్ధుని విగ్రహాలు ఎక్కువ ఉన్నాయి. వియత్నాంలో హోచిమిన్ విగ్రహాలు కూడా అది పరిమితంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వానికి సంబంధించిన సమావేశ స్థలాల్లో మాత్రమే ఉంటాయి. అవి చాలా ఉద్దీపన కలిగించే విధానంగా ఉంటాయి అవి. సార్, చరిత్రను కావచ్చు, చారిత్రక నేపథ్యాన్ని కావచ్చు గుర్తు చేసేలా లేదా భావితరాలకు అందించేలా నిధులు మళ్లించి మరీ కట్టే భారీ కట్టడాల వల్ల కావచ్చు, విగ్రహాల వల్ల కావచ్చు, లేదా స్మారక చిహ్నాల వల్ల కావచ్చు, సామాన్య ప్రజానీకానికి ఒరిగే అదనపు ప్రయోజనం ఏమని మీరు భావిస్తున్నారు సార్? మీరు అడిగిన ప్రశ్నకు సూటిగా చెప్పాలంటే పాత రోజుల్లో అలా ప్రజలకు ప్రయోజనం కలిగేదేమో కానీ ఇప్పుడు మాత్రం ప్రజలకు ప్రయోజనం ఏమాత్రం కలగలేదని నా వ్యక్తిగత అభిప్రాయం. పాత రోజుల్లో రాజులు తమ జయ ఘటనలను, విజయ సంకేతాలను చిత్రీకరించేదానికి విగ్రహాలను స్థాపించేవాళ్ళు. అందులో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండేది. ఇప్పుడు కేవలము కొందరిని ఆకట్టుకోవడానికి, ఇందాక చెప్పినట్టు ఎన్నికల్లో గెలవడానికి, కొందరికి మభ్యపెట్టి మారేడికాయలాగా చేసి వాళ్ళను ఓట్లు పొందడానికి మాత్రమే ఇప్పుడున్న ఓట్లు పొందబడుతున్నాయి. ఇందులో ఒక అపాయం ఏమంటే అసలు కారణాలు మరుగున పడిపోతాయి. వాళ్లకు చారిత్రక వక్రీకరణ జరుగుతుంది.
మామూలుగా ఇంత మునుపు అయితే విప్లవాల్లో విజయాలు సంపాదించిన వాళ్ళు, జాతీయ ఉద్యమాలలో నాయక పాత్ర పోషించి ఆయా దేశాలకు స్వాతంత్రాన్ని సంపాదించిన వాళ్ళు, లేదా అనేక ఉద్యమాలలో సాహిత్య సాంస్కృతిక సాంకేతిక ఉద్యమాల్లో పాల్గొని లీడ్ చేసి ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చిన వాళ్ళ విగ్రహాలను మాత్రమే ఇదివరకు ప్రతిష్ఠానించేవాళ్ళు, నిర్మించేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా వాళ్ళ ఒక వర్గాన్ని ఎత్తివేయడానికి, ఇది మామూలుగా కుల ప్రాతిపదిక దాకా కూడా పోయింది. దాంట్లో ఏ విగ్రహం పెట్టినా ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఏ విగ్రహం పెట్టినా ఒక వర్గం వ్యతిరేకత చూపించే పరిస్థితులు కూడా తయారైనవి. సార్, నాయకుల జీవితాలను కావచ్చు, లేదా ప్రజానీకానికి వాళ్ళు అందించిన సేవలను కావచ్చు, రాబో తరాలకు తెలియజేయాలంటే ఉన్న ఏకైక ఆప్షన్ విగ్రహాలైనా, ఇతరత్ర వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా అని మీరు భావిస్తున్నారా? విగ్రహాలు కొంతవరకు మీరు చెప్పిన విషయాలలో ప్రయోజనం కలిగించవచ్చును, కానీ అసలైన విషయం ఏమంటే ఆయా వ్యక్తుల ఆదర్శాలు ఏమిటి, వాళ్ళు చేసిన పనులేమిటి, వాటిని ప్రస్తావించి ఆ ఆదర్శాలను కొనసాగించడంలో ప్రస్తుతానికి వాళ్ళ అనుచరులుగా ఉన్న వాళ్ళు ఆచరించి ప్రజలు కూడా ఆచరించేటట్లుగా తయారు చేయాలి. అట్లే కాకుండా వాళ్ళు చేసిన పనులన్నింటినీ ఏ పరిస్థితుల్లో, ఎలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో వాళ్ళు చేశారు, దేనికోసం చేశారు, స్వాతంత్రం కోసం చేశారు, విప్లవం కోసం చేశారు, ప్రజల ప్రయోజనం కోసం చేశారు, మూఢనమ్మకాలు పోగొట్టుకోవడం కోసం చేశారు, వీటన్నింటినీ మళ్ళా అలాంటి ప్రచారాన్నే ప్రజలు కొనసాగించాలని, వర్తమాన కాలంలో కూడా వాటికి దోహదం చేయాలని, అదే కాకుండా భావి తరాలకు ఆదర్శంగా ఉండేటట్లుగా, ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ ఆదర్శాల అమలులో, పాలనలో, ఆచరణలో మనము ప్రస్తుత కాలానికి భావి తరాలకు కూడా ఆదర్శం కావచ్చును, ఆ ప్రయోజనాలను కలిగించవచ్చును. కానీ ఈ విధంగా మొత్తం అదే విగ్రహాలే ఆ పని చేస్తాయనడంలో సత్యం లేదు. ఇక్కడ మన దేశంలో కావచ్చు సార్, మన రాష్ట్రంలో కావచ్చు, నాయకుల గౌరవార్థం ఏర్పాటు చేయవలసిన లేదా ఏర్పాటు చేస్తున్న విగ్రహాలు వర్గాల మధ్య లేదా కుల మతాల మధ్య ప్రతిష్టల పోరుగా మారిందని మీరు భావిస్తున్నారా? తప్పకుండా ప్రతిష్టల పోరుగానే మారినాయి. వాటి పోటీలో ప్రజాధనం విపరీతంగా ఖర్చు అయిపోతుంది. వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్టీఆర్ విగ్రహాలు, తర్వాత వాజ్పేయి గారి విగ్రహాలు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాడికి చారిత్రక వక్రీకరణలతో స్థాపిస్తున్నారు. ఆ విధంగా పోటీ వస్తుంది. ఆ పోటీ వల్ల ప్రజలలో మతారాధన భావము, మత విభజన జరుగుతుంది, కలయిక భావం పోతుంది. అందరినీ కలుపుకుండే రాజనీతిజ్ఞులైన నాయకులను మర్చిపోయి ఇప్పుడున్న కుతంత్రాల రాజకీయులను మాత్రమే గుర్తుపెట్టుకుండే ఒక అపాయకరమైన పరిస్థితి తయారైంది. ఇందులో ఒక మాట చెప్పాలంటే, ఏదైనా సరే ఈ బాధ్యతలను మర్చిపోయి, జవాబుదారీతనాన్ని మర్చిపోయి ఒక నిరంకుశత్వ, నిరధికార, ఆధిపత్య ఫాసిస్ట్ ప్రభుత్వాల పాలనకు ఈ విగ్రహాలు నేడు దోహదపడుతున్నాయి. ఇవి ఈ ప్రజాస్వామ్య కాలంలో చేయడము, అందులో ప్రధాన పాత్రికేయత కూడా దాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా సమర్థించడము ప్రజలకు చాలా అపాయకరంగా మారబోతున్నది. ఈ పోటీని మనం ప్రజలము ఉద్యమాల ద్వారా నివారించవలసిన అవసరం ఉంది. విగ్రహాల ఏర్పాటుని సరే ఒక ప్రశ్న ఒక పక్కన ఉంచితే సార్, ఇప్పుడు వివాదాస్పదమైనటువంటి మరొక అంశం ఏంటంటే, లేదా చర్చనీయాంశమైన మరొక అంశం ఏంటంటే, ప్రభుత్వాలు నాయకుల విగ్రహాలు నిర్మించాల్సింది ప్రభుత్వ నిధులతోనా, అదే ప్రజాధనంతోనా, లేక విరాళాలతోనా? దీనిపై ఏమైనా గైడ్లైన్స్ ఏమైనా ఉన్నాయా సార్? లైక్ న్యాయస్థానాల నుంచి కావచ్చు, లేదా రాజ్యాంగంలో కావచ్చు, దీని గురించి ఏమైనా అంశాలు పొందుపరిచారా సార్? విగ్రహ స్థాపనలో అంతర్జాతీయంగా కానీ జాతీయంగా కానీ ఏమీ పెద్ద నియమాలు, చట్టాలు లేవు. కానీ అయితే ఒక అనియమిత నియమాలు మాత్రం ఉన్నాయి. దాంట్లో ఏమంటే, ప్రపంచవ్యాప్తంగా వాటి ఎత్తు 7-8 అడుగులు దాటకూడదని, అమెరికాలో అయితే 11 అడుగులు దాటకూడదని, దీనిలో కీర్తిశేషులైన వారి విగ్రహాలను మాత్రమే స్థాపించాలని, అది కూడా రాజకీయంగానే కాక చారిత్రకంగా, ఉద్యమాలలో, సాంస్కృతికంగా లబ్ధప్రతిష్ఠలు అంటే ఎనలేని కృషి చేసి ప్రజల కోసం ఆ విధంగా పేరు మోసి ప్రసిద్ధులైన వారి విగ్రహాలను మాత్రమే
పెట్టాలని ఒక నియమం ఉంది. ఇంకా మన దేశం వచ్చేటప్పటికి సుప్రీంకోర్టు, ఆ తర్వాత అనేక హైకోర్టులు కూడా అనేక సందర్భాలలో వాళ్ళు ఇచ్చిన తీర్పులు, పునరుద్ఘాటించిన తీర్పులు ఏమంటే ప్రజల సొమ్ముతో నిర్మించబడే ఇవి ప్రజలకు ఉపయోగపడేటట్లుగానే ఉండాలి. ఒక పాలకులకు కానీ, ఒక వర్గానికి కానీ, ఒక కులతత్వాన్ని కానీ ప్రోత్సహించేటట్లుగా ఉండకూడదని సుప్రీంకోర్టులు చాలా సందర్భాలలో తీర్పులు ఇచ్చినాయి. ఇటీవల కాలంలో కూడా ఇవి పునరుద్ఘాటించినాయి. ఇంకా మీరు ఒక ప్రశ్న అడిగారు అనుకుంటాను, అందులో ఎవరు డబ్బులతో నియమించాలి? ప్రజాధనంతో అసలు విగ్రహాలను కానీ స్మారక చిహ్నాలను కానీ నిర్మించకూడదు. దానికేమంటే స్వచ్ఛంద సేవా సంస్థల నుండి వచ్చే స్వచ్ఛంద నిధుల నుండి కానీ, ప్రజల నుండి లేదా వాళ్ళకు సంబంధించిన వర్గాల నుండి సేకరించిన విరాళాల నుండి, లేదా ఆ విగ్రహ స్థాపనలో ప్రత్యేక ఆసక్తులు కలిగిన వర్గాల సొంత డబ్బులు, లేదా వాళ్ళు చెందిన రాజకీయ పార్టీల నిధుల నుండి మాత్రమే ఈ విగ్రహ నిర్మాణం జరగాలి. కానీ డబ్బును, ప్రజాధనాన్ని అస్సలు వీటి కోసం వినియోగించకూడదు. ఆ సొమ్మును ఇతర ప్రజా ప్రయోజనాల కోసము, ప్రజా శ్రేయస్సు పథకాల కోసం ఖర్చు పెట్టాలి. భారీ విగ్రహాలు నిర్మించి పొందే గుర్తింపు కంటే అదే మొత్తంతో మౌలిక వసతుల కల్పన కావచ్చు, లేదా ఉద్యోగాల కల్పన కావచ్చు, అదేవిధంగా వైద్య విద్యా రంగాల్లో ప్రజలకు తీర్చే అవసరాలు కావచ్చు, వీటిల్లో ఏది మీరు ప్రాధాన్యతగా భావిస్తున్నారు సార్? ఇది సందర్భోచిత అతి ఉత్తమ ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు మనము ఏ రెఫరెన్స్లో మాట్లాడుకుంటున్నామో, లేదా రాష్ట్రానికి సంబంధించి మాట్లాడుకుంటే, ఇటీవల లబ్ధప్రతిష్ఠులైన ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని 1750 కోట్ల ఖర్చుతో నిర్మిస్తారని ఒక విషయం చెప్పారు. దాన్ని మనం విశ్లేషించుకుంటే, పోయిన బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వము ఆరోగ్య వ్యవస్థ నిర్మాణానికి, నిర్వహణకి 1900 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇది 1750 కోట్లు. దీని అర్థం ఏమంటే మొత్తము ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైద్య వ్యవస్థ నిర్వహణలను ఈ ఖర్చుతో బ్రహ్మాండంగా నిర్వహించవచ్చునని తేలుతుంది. రెండో విషయం ఏమంటే, ఒక పెద్ద ఆసుపత్రి కట్టాలంటే, లేదా ఒక వైద్య కళాశాల నిర్మించాలంటే నిర్వహణ ఖర్చులతో సహా 200 కోట్లతో నిర్మించవచ్చు. అంటే దాని అర్థము ఈ డబ్బుతో 9 పెద్ద ఆసుపత్రులను కానీ, లేదా 9 ఒక 100-150 మంది ప్రతి సంవత్సరము వైద్యులుగా సమాజంలోకి వచ్చే విధంగా వైద్య కళాశాలలు కానీ నిర్మించవచ్చని దీంట్లో తేలుతుంది. అదేగాక ఈ డబ్బుతో అనేక పాఠశాలలు, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో హాస్టళ్ళు, వీటన్నిటిని నిర్మించి మొత్తము ప్రజా వ్యవస్థలోనే విద్యాలయాలు ఉండేటట్లుగా మనం ఏర్పాటు చేయవచ్చును. ఇంతకాక ఇంకొక మాట మనం చెప్పమంటే, నాకు ఈ మధ్య తెలిసిన విషయము, మన శంకరవిలాస్ లేదా బ్రాడీపేట రైల్ ఓవర్ బ్రిడ్జిని కడుతున్నాము. దానికి 98 కోట్ల రూపాయలే కేటాయింపు జరిగింది. మామూలుగా అది రీహాబిలిటేషన్ ఖర్చులు ఇందులో లేవనుకోండి. ఆ విధంగా మనము ఎంత వైద్యానికి ఇంకో విషయం ఏమంటే, ఇటీవలనే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 49 పారిశ్రామిక వాడలను 873 కోట్ల రూపాయలతో, అయితే 49 పారిశ్రామిక వాడల మొత్తం ఖర్చు 873 కోట్ల రూపాయలతో అది ప్రతిపాదించింది. ఆ మేరకు పనులు ప్రారంభించడానికి ప్రారంభోత్సవాలు కూడా చేసింది. మన ఈ 1750 కోట్ల రూపాయలతో అలాంటివి దాదాపు 100 పారిశ్రామిక వాడలను నిర్వహించవచ్చు. దీనివల్ల ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో, మన ఉత్పత్తి ఎంత పెరుగుతుందో, మనం ఆర్థికంగా ఎంత ముందుకు పోతామో ఈ లెక్కలు తెలుపుతున్నాయి. అంటే ఈ విధంగా ఇంకొక మాట మాట్లాడుకోవాల్సి అంటే, వాళ్ళ పేర్లను గుర్తుపెట్టుకోవడానికి, వాళ్ళ శ్రమను, వాళ్ళ జీవితాలను, వాళ్ళ ఆశయాలను గుర్తుపెట్టుకోవడానికి, కొనసాగించడానికి మనము ఆ ఆశయాల కోసం పాటుపడిన శ్రామికులను పక్కన పెట్టాల్సిన పనిలే, కష్టజీవులను పక్కన పెట్టాల్సిన పనిలే. వాళ్ళు సంపాదించిన డబ్బుతో ఇవి నిర్మించాల్సిన అవసరమే లేదు. కేవలం ఇందాక మనం అనుకున్నట్లు ఒక వైద్యశాల నిర్మించారనుకోండి, ఆ వైద్యశాల పేరు ఎన్టీ రామారావు గుంటూరు ప్రభుత్వ వైద్యశాల అని పెట్టచ్చు. లేదా ఒక పెద్ద ఆసుపత్రి కట్టారనుకోండి, దీన్ని నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఆసుపత్రి అని పెట్టచ్చు. ఆ విధంగా వాళ్ళు కావాల్సిన ఉద్దేశాలు నెరవేరుతాయి,
ప్రజల ప్రయోజనాలు నెరవేరుతాయి, ప్రజల సొమ్ము ఖర్చులో ఒక అర్థవంతమైన భాగము ఏర్పాటవుతుంది. ధన్యవాదాలు హనుమంతరెడ్డి గారు. ముఖ్యంగా ప్రజాధనంతో విగ్రహాలు చేపట్టరాదని, విరాళాల ద్వారా లేదా స్వచ్ఛంద సంస్థ ద్వారా సేకరించే నిధులతోనే విగ్రహ నిర్మాణాలు చేపట్టాలని, ఆ నిధులతో మీరు చెప్పినట్టు పారిశ్రామిక వాడలను కావచ్చు, వైద్య కళాశాలలను కావచ్చు, వైద్యశాలలను కావచ్చు నిర్మిస్తే కనుక ప్రజా ప్రయోజనాలతో పాటు పాలకుల ఉద్దేశాలు కూడా నెరవేరుతాయని చక్కగా క్లుప్తంగా తెలియజేశారు సార్. ఈ అంశం పట్ల మీ స్పందన తెలియజేసినందుకు గాను మరొకసారి మీకు ధన్యవాదాలు సార్. ఈ అంశం మీద నా భావాలను పంచుకునే అవకాశం కల్పించినందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు.